పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలను నెరవేర్చిన ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు దీటైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపొందించిన ఆయన అన్నారు. గత 5 సంవత్సరాలలో పాలన లోపాల వల్ల రైతులు ఇచ్చిన 34,000 ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర భవిష్యత్తును హాని చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఆర్థిక శక్తిగా, ఒక క్వాంటమ్ వ్యాలీ సిటీగా, ఎన్నో సంవత్సరాల చరిత్ర, వేల సంవత్సరాల చరిత్ర గల ఒక నగరం అమరావతి. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ప్రతిష్టను నిలబట్టే ఒక రాజధానిని నిన్న లోక్సభలో అన్ని పార్టీలు, దాదాపుగా కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, శివసేన, అన్ని ఎస్పీ పార్టీ నుంచి, అలాగే అకాల దళ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో లోక్సభలో ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి అందరూ కూడా మద్దతు ఇవ్వడం, ఇది ప్రజల గెలుపు, ఇది ఆంధ్రుల గెలుపు అని మరొకసారి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి 3 ముక్కలాటలు లేవు. మనం బతుకున్న టైంలో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం ఏమవుతుందని ప్రతి ఒక్కరు ఆలోచన ఉండేవారు. తర్వాత రాష్ట్రాన్ని బాగు చేసే దిశలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు తీసుకెళ్లారు. 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు. ఎంత వెనక్కి తీసుకెళ్ళినా అంత స్పీడ్తోనే, డబుల్ ఇంజిన్ స్పీడ్తోనే రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు.